హాయ్! నేను మీ హరి. మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నేను ఇప్పుడు వరకు హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ మరియు వాటి యొక్క టార్గెట్స్‌తో పాటు అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉన్నాను. మరిన్ని వివరాల కోసం మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈరోజు మనం మరికొన్ని స్టాక్స్ గురించి చూద్దాం. మనం ఇక్కడ ట్రెండింగ్‌లో ఉన్న 5 స్టాక్స్ యొక్క స్టాక్ నేము, ఎన్ఎస్‌సి కోడ్ మరియు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడొచ్చు. చూడండి, మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ లిమిటెడ్. ఎన్ఎస్సి కోడ్ టాటా స్టీల్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని మనం 9 to 12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 197, సెకండ్ టార్గెట్ 253, థర్డ్ టార్గెట్ 311గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 83. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,75,000 crore. ఇది ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ 25 years నుంచి ట్రేడ్ అవుతుంది. ఐరన్ అండ్ స్టీల్ సెక్టార్. ఈ కంపెనీ స్టీల్ ఉత్పత్తి చేయటంలో నెంబర్ 1. ఈ కంపెనీకి అతిపెద్ద నెట్వర్క్ ఉన్న 250+ డిస్ట్రిబ్యూటర్స్ మరియు 20,400+ డీలర్స్ ఉన్నారు. ఫైనాన్షియల్ రిజల్ట్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి 1,934 crore. టాటా స్టీల్ లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 4.43%, లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 19.59%, అలాగే లాస్ట్ 1 year చూసుకుంటే 29.93% ప్రాఫిట్ చూపించింది. టాటా స్టీల్ ప్రమోటర్స్, డొమెస్టిక్, ఫారిన్ ఇన్వెస్టర్ల షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పర్సంటేజ్ మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. చూడండి, హబ్ టౌన్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ హబ్ టౌన్. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 9 to 12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 245, సెకండ్ టార్గెట్ 345 అండ్ థర్డ్ టార్గెట్ 511గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 71. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,227 crore. ఇది ఎన్ఎస్సిలో 2007 నుంచి ట్రేడ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్. హబ్ టౌన్ is engaged with construction, development and real estate properties in India. Company is present in mega cities. లాస్ట్ క్వార్టర్ ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ చూసుకుంటే 8.19 crore. ద కంపెనీ ఆల్ టైమ్ హై వాల్యూ ఈజ్ అరౌండ్ 2,360 రూపీస్. హబ్ టౌన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పర్సంటేజ్ మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. హబ్ టౌన్ లాస్ట్ 1 week చూసుకుంటే 6.32%, అలాగే లాస్ట్ 1 month చూసుకుంటే 87.04%, అలాగే లాస్ట్ 6 months చూసుకుంటే 242.67% ప్రాఫిట్ని చూపించింది. చూడండి, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ బ్యాంక్ ఇండియా. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 9 to 12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 189, సెకండ్ టార్గెట్ 247, థర్డ్ టార్గెట్ 341గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 76 అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 62,485 crore. ఇది ఎన్ఎస్సిలో 25 years నుంచి ట్రేడ్ అవుతుంది. బ్యాంకింగ్ సెక్టార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క సిగ్మెంట్ వచ్చేసరికి ట్రెజరీ ఆపరేషన్స్, హోల్సేల్ బ్యాంకింగ్ మరియు రిటైల్ బ్యాంకింగ్. ఈ బ్యాంకుకు దాదాపు 5,083 బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చేసరికి ట్యాక్స్ తర్వాత ప్రాఫిట్ 6,402 crore. బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనం ఈ గ్రాఫ్లో చూడొచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 1 week చూసుకుంటే 4.15% లాస్ని, లాస్ట్ 1 month చూసుకుంటే 6.47%, అలాగే లాస్ట్ 6 months చూసుకుంటే 53.23%, లాస్ట్ 1 year చూసుకుంటే 73.55% ప్రాఫిట్ని చూపించింది. తర్వాత స్టాక్ వచ్చేసరికి లక్ష్మీ ఫైనాన్స్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్ఎస్సి కోడ్ ఎల్ఎఫ్ఐసి. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ 70% బై చేసుకుని ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యి డిప్ వస్తే అరౌండ్ 170 to 180 కాడ మనం అనదర్ 30% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం బై చేసుకున్న తర్వాత 9 to 12 మంత్స్ హోల్డ్ చేసుకోగలిగితే ఫస్ట్ టార్గెట్ 345, సెకండ్ టార్గెట్ 524 అండ్ థర్డ్ టార్గెట్ 777గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 101. మార్కెట్ క్యాపిటలైజేషన్ 65 crore. ఇది ఎన్ఎస్సిలో 2010 నుంచి ట్రేడ్ అవుతుంది. ఫైనాన్స్ సెక్టార్. లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీని ఆంధ్ర బ్యాంక్ అని కూడా పిలుస్తారు. లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ
యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, కన్‌స్ట్రక్షన్ మరియు ఐటీ సాఫ్ట్‌వేర్ మరియు ఇతర సెక్టార్‌లకు ఫైనాన్స్ చేస్తుంది. మనము లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ వచ్చేసరికి 8.13 క్రోర్‌గా చూడొచ్చు. మనము లక్ష్మీ ఫైనాన్స్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పర్సంటేజ్‌ని మనం ఈ డయాగ్రామ్‌లో చూడొచ్చు. లక్ష్మీ ఫైనాన్స్ లాస్ట్ 1 వీక్ చూసుకుంటే 11.84% లాస్‌ని, లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 17.83% ప్రాఫిట్‌ని, లాస్ట్ 6 మంత్స్ చూసుకుంటే 58.52%ని, అలాగే లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే 86.70%ని ప్రాఫిట్‌ని చూసింది. మనం గ్రాఫ్‌లో కూడా లాస్ట్ 1 ఇయర్ ఎక్సలెంట్ గ్రోత్‌ని చూడొచ్చు. మన లాస్ట్ వన్ వచ్చేసరికి స్పెషాలిటీ రెస్టారెంట్ లిమిటెడ్, ఎన్ఎస్ఈ కోడ్ స్పెషాలిటీ. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ కాడ బై చేసుకుని 60-90 డేస్ హోల్డ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ టార్గెట్ 305, సెకండ్ టార్గెట్ 371, థర్డ్ టార్గెట్ 449గా చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 170, మార్కెట్ క్యాపిటలైజేషన్ 1167 క్రోర్. ఇది ఎన్ఎస్సిలో జూన్ 2012 నుంచి ట్రేడ్ అవుతుంది. హాస్పిటాలిటీ సెక్టార్. ఈ కంపెనీ ఇండియా మరియు ఫారిన్ కంట్రీస్‌లో డెవలప్‌మెంట్‌ను కూడా చూడొచ్చు. తర్వాత లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే 71.6 క్రోర్ ప్రాఫిట్‌ని చూడొచ్చు. స్పెషాలిటీ రెస్టారెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పర్సంటేజ్‌ని మనం ఈ గ్రాఫ్‌లో చూడొచ్చు. స్పెషాలిటీ రెస్టారెంట్ లాస్ట్ 1 వీక్ చూసుకుంటే 12.28% లాస్‌ని, అలాగే లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 17.21% ప్రాఫిట్‌ని చూపించింది. మా ఛానల్ నుండి లేటెస్ట్ స్టాక్ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.